పురంధరేశ్వరికి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. సో పురంధరేశ్వరికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు పురంధరేశ్వరికి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన షాక్ ఏ మేరకు అనంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన విషయాలే ఉంటాయి. మరి పురంధరేశ్వరి తన మేనత్త తను జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని అనుకుంటోంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇక మీదట రాజకీయాలకి తనకి ఏ సంబంధం లేదనేది ఫిక్స్ అయిపోయారు. అందుకే ఇప్పుడు రాజకీయాలకి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు చూసి ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని మరి ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇక మీదట రాజకీయాల్లోకి రాలేనట్టు మరి క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఇప్పుడు రాజకీయాలకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మానేస్తే తెలుగుదేశం పార్టీలో ఆయన దూరం అయిపోతే ఖచ్చితంగా పురంధరేశ్వరి ఇంకెప్పటికీ తెలుగుదేశంకి రాదనేది తెలిసిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీ పగ్గాలానికి అప్పగించి సో ఎంతో అద్భుతంగా రాజకీయం నడిపించాలని ప్లాన్ చేసింది. కానీ మరి వైసీపీ పార్టీ తరపు నుంచి ప్రెషర్ వస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ తీసుకోవాలని ఎదురు చూస్తున్న చాలా మంది నిరాశపడుతున్నారు. అయితే దీనంతటికీ కారణం చంద్రబాబు అలాగే బాలకృష్ణే అంటూ తెలుస్తోంది.